గురువుగారు, అమ్మవారికి మహిషాసుర మర్దిని అని ఎందుకు నామం వచ్చింది? నిజానికి మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు చంపింది కదా. మర్దించటం అనే దాంట్లో మర్దిని అనే దానికి అర్థం ఏమిటి? వధ ఏమిటి, మర్దనం ఏమిటి? ఈ రెండిటికి తేడా ఏమిటంటే సంప్రదాయజ్ఞులు చెప్పారు. అమ్మవారిని మహిషాసుర వధ చేసినది అని చెప్పొచ్చు కదా, మర్దనం చేయటం ఏంటి అని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బండాసుర వధోద్యుక్త బాల విక్రమనందిత. అక్కడ బండాసురుణ్ణి వధించటానికి ప్రయత్నం మొదలుపెట్టినటువంటి బాలాంబాదేవి, పరాక్రమం చేత ఆనందపడినటువంటి దేవి. అక్కడేమో వధ అని వాడారు లలితా సహస్రనామంలో. ఎందుకంటే ఆ వసిన్యాది దేవతలు, పేరుకి వసిన్యాది దేవతలు చెప్పినట్లుగా ఉన్న అది కూడా ఆవిష్కరించింది వ్యాస భగవానుడే. ఇక్కడ మహిషాసుర మర్దిని అన్నారు. అక్కడ వధ ఏమిటి? అక్కడ బాలాంబ అన్న, ఇక్కడ అమ్మవారు అన్న ఒకరే కదా. అక్కడ వధ ఏమిటి, ఇక్కడ మర్దనం ఏమిటి అని అంటే వధకి మర్దనానికి రెండిటికి తేడా ఉందయ్యా అన్నారు. ఏమిటంటే వధ అంటే ఒకేసారి చంపేస్తే దాన్ని వధ అంటారు. ఇక ఆ చంపబడేటువంటి వాడికి ఇక ఎటువంటి బాధ ఉండదు, ఒకేసారి చంపేస్తుంది. శూలం గుచ్చటమో లేకపోతే వాడి తలని నరికేసేయటమో ఒకేసారి జరిగిపోతుంది, అది వధ. కానీ మర్దనం అంటే అలా కాదు. ఈ చెయ్యిని నరికేస్తుంది, వాడు విలవిలలాడిపోతుంటే ఈ రెండో చేతిని మెలితిప్పుతుంది. కాలుని నరికేస్తుంది, రెండో కాలుని మెలితిప్పుతుంది. మర్దనం చేసినట్లుగా దానికంటే ఎంత నరకయాతనో, కాలభైరవ యాతనలాగా ఒకేసారి చంపేస్తే పోతుంది. ఒక చేతిని నరికేసేసి రెండో చేతిని మెలితిప్పటం మర్దనం చేయటం అన్నమాట అండి. అది మర్దించటం బాగా. ఆ రకంగా అవయవాలన్నిటిని, ఈ తలని ఇటువైపు ఉన్నదాన్ని వెనక వైపు ఒక్కసారి ఇలా తిప్పేస్తుంది. అంటే పూర్తిగా ప్రాణం పోకుండా అమ్మ నన్ను చంపేస్తే బాగుండు, పూర్తిగా నేను చనిపోతే బాగుండు అనేటువంటి భావన ఆ మహిషాసురుడికి వచ్చేటట్లుగా, అంటే వాడు చేసినటువంటి ఆ దుష్కృత్యాలకు తగినట్లుగా శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్ని మర్దనం చేసిందట. ఇక నేను భరించలేకపోతున్నాను సుమా, చంపేస్తే బాగుండమ్మా అని అనుకునే స్థితిలో వరకు మర్దించింది. కాబట్టి అమ్మని అయ్యకు మనస్సు మనస్సమత మమత సమతావక పాదం అని చెప్పి అమ్మవారిని ఆ రామకృష్ణ కవి అంత గొప్పగా పొగుడుతారు మహిషాసుర మర్దిని స్తోత్రంలో. అందువల్ల మర్దనము అంటే పూర్తిగా ప్రాణం పోదు, ఒక అవయవం తీసేసి ఇంకొక అవయవాన్ని నలిపివేసేయటం. ఆ రకంగా తీసి చంపటం అంటారు చూడండి, ఆ రకంగా చంపింది మహిషాసురుడిని. కానీ బండాసురుడు కొంచెం మహిషాసురుడి కంటే తక్కువ పాపం చేశాడేమో తెలియదు, కానీ అమ్మ మాత్రం అక్కడ బాల అతన్ని వధించింది, ఒకేసారి చంపివేసింది. ఇది అందువల్ల వధకి మర్దనానికి ఉన్నటువంటి తేడా ఇది మహిషాసుర మర్దిని అని అందుకన్నారు.